కాకినాడ నగరాన్ని ఫ్రీ ఫ్లెక్స్ సిటీగా మార్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ అధికారులు పాటించడం లేదని పౌర సంక్షేమ సంఘం తెలిపింది. మెయిన్ రోడ్, సినిమా రోడ్, దేవాలయం వీధి, ఓవర్ బ్రిడ్జిలు అన్ని చోట్ల ఫ్లెక్సీ బోర్డులు యథావిధిగా కొనసాగుతాయని సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. ఫ్లెక్సీలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయన్నారు. కోనో కార్పస్ విషవృక్షాలు తొలగించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా తొలగిస్తున్నారని తెలిపారు. ఫ్లెక్స్ సిటీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ప్రకటించారు, ఆదేశాలు ఇచ్చారు. కానీ కాకినాడ నగరంలో మెయిన్ రోడ్ కానీ, దేవాలయ వీధి కానీ, జవహర్ వీధి కానీ ఎక్కడ కూడా ఫ్లెక్సీలు పూర్తిగా తొలగించినటువంటి దాఖలాలు కాకినాడ నగరంలో ఏ మూల కూడా కనిపించట్లేదు. ఇదేనా ఫ్రీ ఫ్లెక్స్ సిటీ అని పౌర సంక్షేమ సంఘం ప్రశ్నిస్తా ఉంది. అదేవిధంగా కోనో కార్పస్ విషవృక్షాలు తొలగించమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. తూతూ మంత్రంగా కోనో కార్పస్ మొక్కలు తొలగిస్తున్నారు కానీ వృక్షాలు తొలగించడం లేదు. అన్ని రహదారుల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కూడా కోనో కార్పస్ వృక్షాలు దట్టంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రధానంగా కాకినాడ నగరపాలక సంస్థలో పని ఎక్కువగా ఉంది, పని చేసేవారు తక్కువగా ఉన్నారు. ఏళ్ల తరబడి కార్పొరేషన్ విభాగాల్లో టెస్ట్ వేసి కూర్చున్నటువంటి అధికారులు కానీ, ఉద్యోగులు కానీ బదిలీలు లేవు, ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క అధికార విధి అనేటువంటిది కొందరికి మాత్రం